బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఇండియన్ పోస్ట్ నుంచి అయితే మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది రీసెంట్గా. సో ఇవి వచ్చేసి మనకి శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు అనమాట. సో ఒకసారి మీరు ఈ యొక్క ఉద్యోగాలను కనుక మీరు మీరు సాధించినట్టయితే మీకు మంచి స్టైఫండ్ అయితే రావడం జరుగుతుంది. అంటే మంచి శాలరీ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకి. సో 19,900 నుంచి 63,200 రూపాయల వరకు అయితే పర్ మంత్ అయితే మనకు చెల్లించడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి వీటి తర్వాత సో మీకు ఇక్కడ చూడొచ్చు 5,200 నుంచి 20,200 వరకు అయితే మీకు పే బ్యాండ్ కింద మీకు అడిషనల్గా అయితే కొంత అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో వీటి యొక్క పూర్తి వివరాలను నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఈ పూర్తి వివరాలు మీరు తెలుసుకునే కంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మొత్తం చూశాక మీకు నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. అండ్ ఈ వీడియోని మొత్తం అంటే టోటల్గా ఈ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 నుంచి 27 ఏళ్ళు అనమాట. ఈ యొక్క జాబ్ యొక్క పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ సో మిగతా వివరాలు అయితే తెలుసుకుందాం. అయితే మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, ఎంపిక విధానం వచ్చేసి మనకి రాత పరీక్ష, ట్రేడ్ పరీక్ష, డ్రైవింగ్ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అయితే ఉంటుంది. సో ఇకపోతే మనకి ఇక్కడ చూడొచ్చు గౌరవ వేతనం వచ్చేసి మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా సో ఎంపికైన డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే 11(2) కింద మనకి 19,900 నుండి 63,200 వరకైతే రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్రతి నెల అన్ని కేంద్ర ప్రభుత్వ అలవెన్స్లో కలిపి జీతంగా చెల్లిస్తారు. అంటే విత్ అడిషనల్ అలవెన్స్ కూడా మనకు యాడ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు వయో పరిమితి వచ్చేసి మనకి ఫిబ్రవరి 2, 2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఇకపోతే అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 40 సంవత్సరాల వరకు సడలింపు అయితే వర్తిస్తుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి. అండ్ వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దిగువ లింకుపై క్లిక్ చేసి చదవండి అని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇకపోతే నెక్స్ట్ వన్ చూడండి. సో విద్యార్హత వచ్చేసి మనకి ఇక్కడ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి అర్హత కలిగి ఉండాలి. అలాగే ప్రామాణిక లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్టుల వివరాలు చూసుకున్నట్టయితే మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి మనకు 78 పోస్టులు ఉన్నాయి. సో పోస్టుల పేర్లు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్టాఫ్ కార్ డ్రైవర్, ఆర్డినరీ గ్రేడ్, జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రేడ్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ ఈ పోస్టుల పేరు అనమాట. సో వయోపరిమితి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే 18 సంవత్సరాలు పూర్తయి 27 సంవత్సరాలు మించకుండా ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే వయోపరిమితి అనేది 3 నుంచి 40 సంవత్సరాల వరకు మన ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటే ఓబీసీలకి ఇక్కడ సడలింపు అయితే యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారం సడలింపు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఎంపిక విధానం వచ్చేసి రాత పరీక్ష, ట్రేడ్ పరీక్ష, డ్రైవింగ్ పరీక్ష మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే దరఖాస్తు ఫీజు వచ్చేసి మనకి 100 రూపాయలు అయితే ఫీజు అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మన దరఖాస్తు విధానం వచ్చేసి మనము ఇక్కడ చూసుకోవచ్చు. దరఖాస్తులని ఆఫ్లైన్లో స్పీడ్ పోస్ట్ ద్వారా అంటే రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే సమర్పించాలి. అంటే ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ లేదు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక చూడొచ్చు మనము భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్ట్ మెయిల్ మోటార్ సర్వీస్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ అయితే మనకి తేదీ 5/1/2024 జారీ చేసింది. సో అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలను దరఖాస్తులు స్పీడ్ పోస్ట్ ద్వారా ఆఫ్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఖాళీ వివరాలు ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా. సో అదనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు అధికారిక వెబ్సైట్ మీరు ఒకవేళ ఓపెన్ చేయాలని అనుకుంటే ఇక్కడ చూడొచ్చు. http://www.indiapost.gov.in/ని మీరు ఎంటర్ చేసి మీరు అంటే సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఇక అధికారిక నోటిఫికేషన్ చదవండి, డౌన్లోడ్ చేయండి అంటే మనం ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేస్తే మనం డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు చూపించాను కదా. సో ఇదేనమాట ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో మీకేమైనా ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. అక్కడ నుంచి నేనైతే మీకు క్లారిఫై ఇస్తాను ఖచ్చితంగా. సో మరిన్ని ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ సమాచారం కోసం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఎవరికైనా యూస్ఫుల్గా ఉందంటే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.